శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, మదనపల్లి హత్య కేసు సంచలనం రేపుతోంది. విత్ ఇన్ 24 అవర్స్లోనే నిందితుడు కులవర్ధన్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతోంది. ఈ కంప్లీట్ ఇష్యూ పైన మీ అనాలిసిస్ ఏంటి? ఇక అంటే ఒక 5-6 ఏళ్ళ చిన్నపిల్లలకు కూడా రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నామా? మీరు ఒక్కటి చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎవరు రక్షణ కల్పించారు? ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది? మీరు ఒక్క మాట చెప్పండి నాకు. ఇప్పుడు అవసరమైతే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, అంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇద్దరు కూలీకి వెళ్ళేవాళ్ళు, తల్లి తండ్రి. ఆ పాప మరి ఒక్కతి ఉందా? ఆ ఎదురుగుండా ఉన్న ఈ దరిద్రుడవిడ కులవర్ధను వాడు ఎన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాడు? తెలియదు కదా. ఏమండి, మనం ఎలా అనుకుంటామంటే చిన్నపిల్లల్ని ఎవరన్నా దగ్గరికి చేరదీస్తే ఒక మంచి భావనతోటి చేరదీస్తారని అనుకుంటాం. అందులో కూలీకి వెళ్ళే వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి? మరి ఈ పిల్లల్ని ఏం చేయాలి? నాకు దీని మీద ఎప్పటి నుంచో ఒక బాధ ఉందండి, నిజంగా చెప్తున్నా. ఒక తపన ఉంది. కొంతమంది చదువు చెప్తారు ఇలాంటి పిల్లలకి. నేను అది కూడా ట్రై చేసా ఒకప్పుడు, కానీ మనం అంత టైం ఇవ్వలేకపోతున్నాం. కానీ వీళ్ళకంటూ ఏదైనా అంటే, ఇప్పుడు మరి అంగన్వాడీలు ఉంటాయి, లేకపోతే స్కూల్స్ ఉంటాయి, వీళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు? ఇలాంటి వాళ్ళ కోసం విద్యా వాలంటీర్లు ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? దీని మీద లోకేష్ గారు దృష్టి పెట్టారు నిజంగా. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచో వలసకు వస్తారు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కూలీలు, లేదు ఈ దిన కూలీలు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని చోట్ల కొంతకాలం ఉంటారు. నొమాడిక్ లాగానే వీళ్ళు కూడా, సంచార జాతి లాగానే కదా. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళ పిల్లల్ని ఏం చేయాలి? ఇది చాలా పెద్ద ఇష్యూ అండి నా దృష్టిలో. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి రక్షణ ఇది. మగపిల్లలు కూడా ఈ రోజుల్లో ఉండట్లా. కాబట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆ కులవర్ధన్ అనేవాడికి నిన్న ఎక్కడ భయం వేసిందంటే, నాకు తెలిసి మొదటిసారి ఒక గ్రామం తిరగబడింది. మానవత్వం చాటుకున్నారు వాళ్ళు. వాడు ఎంత అసలు క్రూయల్ మెంటాలిటీ కాకపోతే నాకు నిజంగా మాట్లాడటం ఇష్టం లేదండి ఇవాళ. కానీ నాకు ఒక పక్క బాధ ఉన్నా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇలాంటి వెధవల్ని మనం నడి రోడ్డు మీద కైమా చేసేయాలి. అంటే ఇప్పుడు ప్రత్యూష హత్య కేసు కూడా చూసాము. దాదాపు 24 సంవత్సరాల నిజంగా తర్వాత అది కూడా చాలా బాధ. తీర్పు రావటం, అది కూడా ఒక 5 సంవత్సరాలు ఆల్రెడీ ఇంతకు ముందున్నది తీసేసి ఇక మీద 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అనుభవించాలని చెప్పేసి తీర్పు రావటం. అతను అసలు యుఎస్లో పిల్ల పాపలతో నేను చెప్పానా మీకు ఉండటం. అలాంటివి ఇలాంటివి జాప్యం జరగటం ఈ కేసుల్లో కానివ్వండి, తీర్పుల్లో వెలవట్టంలో కానివ్వండి, వీళ్ళకి సరైన శిక్షలు పడకపోవటం, ఏదో ఒక రకంగా తప్పించుకోవచ్చు అన్న ఆలోచన భావంతో ఏమన్నా ఉంటున్నారా? ఎలాంటి మీరు అన్న దాంట్లో ఒక చాలా మేజర్ ఇష్యూ ఏంటంటేనండి, మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, ఈ చట్టాల్లో మార్పులు ఎవరు చేయాలి? చాలా ఇంపార్టెంట్ విషయం అది. వీళ్ళు ఫస్ట్ లూప్ హోల్స్ తెలుసుకుంటారు కదా. ఇప్పుడు మీకు తప్పు చేసిన వాడు కూడా వాడు మనిషే, వాడికి మానవత్వం చూపించాలి అని అంటారు కదా. మరి ఇది ఎంతవరకు సబబు? అంటే ఎక్కడుంది లోపం మనకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను తప్పు చేస్తాను అనుకోండి, నన్ను సమర్థించే వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. ఏ ఉద్దేశంతో చేశాడో, ఏ మూడ్లో చేశాడో, అతని మెంటల్ ఇది ఎట్లా ఉందో కండిషన్. ఇప్పుడు మీరు ఒక కులాన్ని, ఒక మతాన్ని అన్ని తీసుకొచ్చేస్తున్నారు తప్పు చేసిన వాడి మీద. అవునా? ఒక మైనర్ తప్పు చేస్తాడు, ఒక అబ్బాయి, వాడు ఒక మతానికి సంబంధించిన వాడు, వెంటనే కొంతమంది వచ్చేస్తున్నారు అతని వెనకాల. వాడు ఫలానా వాడు కాబట్టి మీరు అతన్ని ఇది చేస్తున్నారు, పాపం అతను ఎంత మెంటల్ ఇదిలో ఉన్నాడు, ఇదే ఒక ఉన్నత స్థాయి ఇదిలో ఉండే వాళ్ళ పిల్లలైతే మీరు ఇలా చేస్తారు. మనం తప్పు అనే దాన్ని మనం వివిధ కోణాల్లో చూస్తున్నాం. తప్పును తప్పుగా చూడాల. తప్పు అనేది ఎవడు చేసినా తప్పు అనే భావన రావట్లా. అంటే ఇక్కడ లోపం చట్టంలోనూ ఉంది, మనుషుల ఆలోచనలోనూ ఉంది. కులం, మతం, డబ్బు అన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రత్యూష కేసులో న్యాయం జరగలేదు. నిన్న వాళ్ళ అమ్మగారు కూడా అన్నారు, మాకెవ్వరూ సహాయం చేయలేదు.
ఆ రోజు ఎవరు అండగా నిలబడలేదు. అది మనం ఏం చెప్తాం, ఆ రోజు ఏ ప్రభుత్వం ఉందో చూసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ రోజు. ఈ తప్పు చేసిన వాళ్ళకి ఎవరు అండ ఉంది ఆ రోజు? వాళ్ళు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండుంటారు. ఇంకొకటండి, నిన్న సుప్రీంకోర్టు చెప్పింది చూడండి, పెళ్లికి ముందు శారీరకంగా కలవద్దు అని. అదే మనం చెప్పామనుకోండి, మీరు చాలా సంకుచిత స్వభావం మీది అంటారు. ఇదే సుప్రీంకోర్టు అక్రమ సంబంధాలు తప్పులేదని తప్పులేదండి. అది మరి దాని మీద కూడా మళ్ళా ఎవరైనా కేసు వేయాలి. ఎందుకంటే ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కిందకు వస్తాయి. మనం సుప్రీంకోర్టుని ప్రశ్నించే అధికారం లేదు కాబట్టి మనం ఏం మాట్లాడతాం దీని మీద? ఇప్పుడు నిన్న ఇచ్చిన తీర్పు ఎంత సబబుగా ఉందో, మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ వాళ్లే చేశారుగా. మరి దీన్ని ఎట్లా ప్రశ్నించాలి? అందుకని అసలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ కేసుల విషయంలో వాళ్ళు ఎందుకు, ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ పోరాడాలిగా, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇష్యూని రేజ్ చేయాలిగా. చట్టాన్ని మార్చండి, రాజ్యాంగాన్ని మార్చండి, చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి. అప్పటికది కరెక్టే కావచ్చు ఆ టైంలో. ఇప్పుడు ప్రతిదీ అమెండ్మెంట్స్ తీసుకొస్తారు కదా ఏమండి. ఇప్పుడు మనం కట్టుబాట్లే తీసుకుందాం, సంప్రదాయాలే తీసుకుందాం. అది పాతది, ఇది కొత్తది, ఇప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్తున్నాం కదా. ఇప్పుడు రవిక గురించే మాట్లాడారు అందరూ. అప్పుడెప్పుడో రవిక లేదు, ఇప్పుడు వేసుకోవాలని. ఎవరు వేసుకోమన్నారు? మనకి మనం పెట్టుకున్నాం కట్టుబాట్లు. ఇవాళ తీసేయటం మొదలు పెడితే అందరూ తీసేస్తారు. అది కొద్ది రోజులకు అలవాటు అవుతుంది. ఇట్ విల్ టేక్ టైం. అంటే మనం మనం ఒక పరిధిలో ఉండిపోతే అది అలాగే జరుగుతుంది. ఇవాళ ఈ కులవర్ధన విషయంలో కూడా అతనికి నిన్న జరిగింది ఏంటంటే, అతను ఊహించలా ఇంత జనాలు తిరగబడతారని భయపడ్డాడు. ఆ భయం తప్పు చేసే ముందు ఉండాలి వాడికి. కరెక్ట్. అది క్రియేట్ చేయలేకపోతున్నాం. అది కావాలండి. నేను తప్పు చేస్తే నా బాడీ పార్ట్స్ కోసేస్తారనే భయం రావాలి వాడికి. కోసేయాలి. ఎంత బాధ అంటేనండి, మనకి ఎందుకు ఆ బాధ వస్తుందంటే, మన అనవసరంగా ఎవరైనా టచ్ చేసినా మనం చాలా బాధపడతాం. మీరు గమనించండి, చాలాసార్లు అందరికీ జరుగుతుంది అది. వాడెవడు నన్ను ముట్టుకోవటానికనే ఒక భావన ఉంటుంది. చిన్న పిల్ల, ముక్కుపచ్చలారిన పిల్ల, వాడు నీళ్ళ డ్రమ్లో ముంచేసి చంపేసి అందులో ఉంచేస్తాడండి వెధవ. కాకపోతే వాడికి అసలు వాడి గురించి మాట్లాడటం నాకు నిజంగా కంపరంగా ఉంది. వాడి నిన్న దొరికుంటే జనాలు కైమా చేసి ఉండేవాళ్ళు. ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండుంటే వాడు తప్పించుకుని ఉండేవాడు. కానీ చట్టాలు ఇంకా కఠినం చేయాలండి. ఆడపిల్లలకి రక్షణ కావాలి. ఎందుకంటే మనం హోమ్ మినిస్టర్ని ఎవరిని పెట్టాము, మహిళ లేకపోతే మగవాడ, ఇది కాదు. ఎవరు కఠినంగా చట్టాలు అమలు చేస్తున్నారో అది ముఖ్యం. అంతే. ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ఇక్కడ మనకి ప్రభుత్వాల గురించి మనం మాట్లాడటల్లా, మనం చట్టాల గురించి మాట్లాడుతున్నాం, ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా దారుణంగా అమ్మాయిని హింసించి డ్రమ్లో కుక్కేసినట్లుగా వచ్చిందట రిపోర్టు. సాక్షాత్తు అంటే వాడు ఎంత క్రూరుడో ఆలోచించండి. కొన్ని చదివితే మనం మనుషులమైనా మనలో మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది. మీకు గుర్తుందో లేదో, 2013 ఎండ్ కదా, ఢిల్లీలో కేసు జరిగింది ఇలాగే. వాళ్ళ పక్కన అద్దెకుండే వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరో ఇద్దరు. ఆ పిల్లని నేను చెప్పలేను ఇప్పుడు. ఆ భయం నాలో చాలా రోజులు ఉండిపోయిందండి. నేను ఇప్పుడు చెన్నైలో పనిచేస్తున్నా. వాళ్ళు కొవ్వొత్తులు వాడి, మీకు గుర్తుంటే అసలు నేను మాట్లాడలేను అవన్నీ. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాం మనం? చిన్న పిల్లల్ని మీరు ఎవరిని బ్లేమ్ చేయాలి? తల్లిదండ్రి ఎంతకని కాపు కాస్తారు? మామూలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎట్లా కుదురుతుంది? ఏం చేయాలి? పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి? అంత చిన్న పిల్లలకి మనం చెప్పాల్సింది చెప్తాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్తున్నాం కదా అంటే సరిపోదు. అది కాదు. ఎవరుంటారు రక్షణ వాళ్ళకి? దీని మీద ఏదైనా మేధావులు కావచ్చు, లేదు మహిళా సంఘాలు కావచ్చు, లేదు హూఎవర్ ఇట్ ఈస్, ముందుకు రావాలి. ఏదో ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు సంఘ సేవ చేయటం అంటే ఇదే సంఘ సేవ. ఆడపిల్లల్ని రక్షించగలగడమే సంఘ సేవ నా దృష్టిలో. దీనికి మనందరం కూడా కలిసి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఉద్యమంలాగా రావాలండి. ఇది రాష్ట్రాలతో సంబంధం లేదు. ప్రతి చోట ఈ సమస్య ఉంది. ఆడపిల్ల ఎక్కడుందో చుట్టూ అన్ని ముళ్ళ కంచెలు ఉంటున్నాయి.
అందుకని ఇది ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ నిన్న వాడు ఆత్మహత్య చేసుకున్నాడు చూడండి, వాడు ఇంకా ఏం చేయాలో తెలియక వాడు చేసుకుని ఉంటాడు. నేను బయటికెళ్తే చంపేస్తారు, దాని బదులు నేనే చచ్చిపోవటం సుఖం అనుకున్నాడు. అది కూడా తప్పే నన్ను అడిగితే. ఎందుకంటే వాడికి అవకాశం ఇవ్వటం కూడా మనం తప్పు చేసాం. వాడిని సులువుగా చచ్చిపోవటం కూడా తప్పే. వాడికి ఆ బాధ తెలియాలి, ఆ తల్లి ఏడుపు తెలియాలి. ఇవాళ ఆవిడ అదే అంటోంది, నాకు దొరుకుంటే నేను చంపేసి ఉండేదాన్ని. తల్లి వేదన ఎవరు తీరుస్తారండి? అందులో అలాంటివి తలుచుకుంటే మనకి అది చేతకాంతనంగా బాధ ఇంకా ఎక్కువైపోతుంది. ఎంతకని కాపు కాస్తాం మనం? చాలా అసలు ఇలాంటివి అమానుష్యం అండి. మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని మనం అనుకుంటున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.